ఓకే, మనం క్లబ్లో అలాగే మనం వ్యక్తిగతంగా కూడా చాలా చోట్ల రైడ్ చేస్తుంటాం. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా కానీ మనం నడుపుతుంటాం కదా. అలా నడిపేటప్పుడు రోడ్లో మనుషులతో పాటు చిన్న జంతువులు కూడా వస్తుంటాయి. మనం అడవిలో వెళ్ళినప్పుడు అయితే అడవి జంతువులు వస్తుంటాయి, ఊళ్ళో అయితే స్ట్రీట్ డాగ్స్, క్యాట్స్ అలాంటివన్నీ కూడా వస్తుంటాయి కదా. వాటన్నిటికీ మనం హాని కలిగించకుండా వీలైనంత వరకు మనం సేఫ్గా ఉండి వాటిని సేఫ్గా నడపాలని క్లబ్ తరఫున చిన్న అవేర్నెస్ అనమాట. ప్లెడ్జ్ ఒకసారి ఈ బ్యానర్ని పట్టుకొని ప్లెడ్జ్ చేస్తాం అందరం. ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందంటే, ఈ మధ్య ఇలాంటి మోటార్ సైకిల్ క్లబ్స్ అన్ని బాగా ట్రెండ్ అయితే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కాబట్టి ఇలా చేయడం అనమాట. నేను చెప్తాలే, మీరు చెప్పండి. ప్లెడ్జ్ చేద్దాం అందరూ. చేతులు పెట్టు. నువ్వు ఎట్లా తీసినా అన్న వస్తా అంట. అన్న కావాలని నేను తిత్తాండేది. చెప్పండి. నేను రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు బాధ్యత కలిగిన పౌరుడిగా రోడ్డు నియమాలు పాటిస్తూ నా వాహనాన్ని నడుపుతాను. రోడ్డుపై కుక్కలు, ఆవులు, గేదెలు వంటి పెంపుడు జంతువులు గాని ఇతర వన్యప్రాణులు గాని వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించి ఆయా ప్రాణులకు హాని కలగకుండా వాహనాన్ని నడుపుతాను. అలాగే సైన్ బోర్డ్స్ ఉన్న చోట వాటిని గమనించి నా వాహనాన్ని నడిపి నేను జంతువులకు ఎటువంటి ప్రాణహాని కలిగించకుండా ఉండడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.